వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ వియా వర్మ. హెల్దీ అని మనం తినే కొన్ని ఫుడ్స్లో స్లో పాయిజనింగ్ లాంటివి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. ఆరోగ్యంపై తినే ఆహారం ఎంతో ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది శరీరానికి పూర్తి పోషణను అందించే ఫుడ్స్ను ఎక్కువ తీసుకుంటున్నారు. అయితే చాలామంది తెలుసో తెలియకో కొన్ని ఫుడ్స్ను ఆరోగ్యానికి మంచిదని భావించి తినేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రతి ఒక్కరూ రోగాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ రోజుల్లో ప్రజలకు ఫిట్నెస్, ఆరోగ్యం గురించి చాలా అవగాహన పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ జనరేషన్ యువత వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక ఆరోగ్యంపై తినే ఆహారం ఎంత ప్రభావం చూపుతుంది? దీంతో చాలామంది శరీరానికి పూర్తి పోషణను అందించే ఫుడ్స్ను ఎక్కువ తీసుకుంటున్నారు. అయితే చాలామంది తెలుసో తెలియకో కొన్ని ఫుడ్స్ను ఆరోగ్యానికి మంచిదని భావించి తినేస్తున్నారు. అవి స్లో పాయిజనింగ్ లాంటివి నెమ్మదిగా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని కొంచెం కిందకి రండి. అవి స్లో పాయిజన్ లాంటివి నెమ్మదిగా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని వారికి తెలియదు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో మీకు తెలుసా? ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. వీటిని తినటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించటమే కాకుండా క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని ఫిట్గా ఉంచడంలో సహాయపడతాయి. కానీ ఇది స్వచ్ఛమైన సాదా ఓట్ మీల్కి మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో రుచిగల ఓట్స్ మీల్స్ మార్కెట్లోకి రావటం ప్రారంభించాయి. రకరకాల ఫ్లేవర్స్తో నోటికి రుచిని అందించేలా ఓట్ మీల్స్ అందుబాటులోకి వచ్చేసాయి. అయితే చాలామంది వీటిని ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటున్నారు. అయితే వీటిని రుచిని పెంచడానికి కృత్రిమ రంగులు, చక్కెర సిరప్ వంటి అనేక ఆరోగ్యానికి హాని చేసే వస్తువుల్ని కలిపేస్తున్నారు. అందుకే దీన్ని హెల్దీ అని భావించి తినకండి. బ్రౌన్ బ్రెడ్ కూడా ఆరోగ్యకరమైన ఆహారం అనే భావనలో చాలామంది ఉన్నారు. వైట్ బ్రెడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీంతో చాలామంది బ్రౌన్ బ్రెడ్ తినమని సలహా ఇస్తుంటారు. నిజంగానే బ్రౌన్ బ్రెడ్ వైట్ దానికంటే కొంతవరకు ఆరోగ్యకరమైనదే. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. శుద్ధి చేసిన పిండికి బదులుగా గోధుమ పిండిని ఉపయోగిస్తారు ఈ బ్రౌన్ బ్రెడ్ని తయారు చేయడానికి. కానీ ఈ రోజుల్లో మార్కెట్లో లభించే బ్రౌన్ బ్రెడ్ విషయంలో చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. ఇవి పేరుకు మాత్రమే బ్రౌన్ బ్రెడ్స్. చాలామంది వీటిని చౌకగా అమ్మేస్తున్నారు. అంటే ఇలాంటి బ్రౌన్ బ్రెడ్లో శుద్ధి చేసిన పిండి, కృత్రిమ రుచి, రంగు, చక్కెరను ఉపయోగిస్తున్నారని అర్థం. అందుకే బ్రౌన్ బ్రెడ్ కొనేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే మంచి బ్రాండ్ కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో వివిధ రకాల పండ్ల రసాలు, స్మూతీలు ప్యాకెట్లలో సులభంగా లభించేస్తున్నాయి. కంపెనీలు వాటిని ఆరోగ్యకరమైన పానీయాలు అని పిలుస్తూ అమ్మేస్తున్నారు. జనాలు కూడా వీటిని ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ తెగ కొనేసి తాగేస్తున్నారు. కానీ అవి నిజంగా అంత ఆరోగ్యకరమా? సమాధానం ఖచ్చితంగా లేదు. నిజానికి ప్యాక్ చేసిన జ్యూస్లలో పేరుకు మాత్రమే పండ్లు ఉంటాయి. వాటితో పాటు కృత్రిమ రంగులు, చక్కెర, కృత్రిమ రుచులు మొదలైన అనారోగ్యకరమైన వస్తువులు కూడా ఉంటాయి. అందుకే వీటిని కొనే ముందు ఓసారి వాటి ప్యాక్ చెక్ చేయండి. పండ్ల రసాలు, స్మూతీల్లో ఏం వాడారో ఓ ఐడియా వస్తుంది. నిజానికి మార్కెట్లో లభించే తాజా పండ్ల స్మూతీల్లో చాలా చక్కెర కలుపుతారు. ఇది ఆరోగ్యానికి హానికరం. ఈ రోజుల్లో చాలామంది వ్యాయామం కోసం జిమ్లకు వెళ్తున్నారు. అయితే జిమ్లో చెమటలు చిందించిన తర్వాత స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అంతేకాకుండా ఈ ట్రెండ్ ఇప్పుడు బాగా పెరిగింది కూడా. ముఖ్యంగా యువత దీన్ని ఫాలో అవుతుంది. అయితే ఈ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని తాగటం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుందేమో కానీ రాను అనారోగ్య పాలవుతుంది. పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రింక్స్ని తాగనివ్వకండి. వీటి బదులు ఇంట్లో చేసుకున్న పండ్ల జ్యూస్లు బెస్ట్. ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మార్కెట్లో బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ అమ్ముతున్నారు. చాలామంది ప్యాకెట్స్ మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిదని భావించి కొని తినేస్తున్నారు. నిజానికి వీటిని తయారు చేయడానికి అదనపు చక్కెర, కృత్రిమ రుచి కలుపుతున్నారు. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా ఉండదు. అందుకే వీటిని తినటం వల్ల ఆరోగ్యానికి హానికరం. వీటి బదులు సహజంగా దొరికే తృణధాన్యాలతో ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. లేదంటే మార్కెట్లో కొన్ని మంచి బ్రాండ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు కొంచెం పరిశోధన చేస్తే మంచి ఎంపికను ఎంచుకోవచ్చు. గమనిక: కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలను అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే హెల్దీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవటం ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.